కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. రాష్ట్రంలో న్యాయ సంబంధిత అంశాలపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రితో భేటీ. చంద్రబాబు జీవితంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసింది కేవలం పట్టిసీమ మాత్రమే. మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రజా పరిపాలనలో విఫలమైన కూటమి ప్రభుత్వం సూపర్ 6 అటర్ ఫ్లాప్. మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్. హైడ్రా కూల్చివేతల బాధితులకు పరామర్శ. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, న్యాయస్థానాల్లో సిబ్బంది నియామక వంటి అంశాలపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో ముఖ్యంగా కొత్త జిల్లాలో కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించడంతో పాటు అవసరమైన మేరకు సిబ్బంది నియామకాలను చేపట్టాలని జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్ సూచించారు. ఈ అంశాలకు సంబంధించి పలు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. చంద్రబాబు శిలా ఫలకాలు వేసిన చోట దివంగత మహానేత వైఎస్ఆర్ మొక్కలు కూడా నాటారు. చంద్రబాబు జీవితంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసింది కేవలం పట్టిసీమ మాత్రమే. పోలవరానికి శంకుస్థాపన చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. కానీ తానే చేసినట్టు నిస్సిగ్గుగా చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారు. నిజంగా పోలవరం మీద ప్రేమ ఉంటే ప్రాజెక్టు సందర్శనకు ఎందుకు వెళ్లడం లేదు? అంబటి రాంబాబు మాజీ మంత్రి. ఎందుకంటే వాజ్పేయి గారు ఇప్పుడు బ్రతికేరు కదా, అడగడానికి అవకాశం లేదు, చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి ఒక పచ్చి అసత్యాన్ని వాజ్పేయి గారి పేరు మీద ప్రచారం చేసుకునేటటువంటి కార్యక్రమం చేశారు. నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి కూడా గుర్తు చేస్తున్నా, 1996 లోక్సభ ఎన్నికలకు, 1999 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆ పబ్బం గడుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైన సాగునీటి ప్రాజెక్టులకు ఆయన పునాదులు వేశాడు. కేవలం ఎన్నికలకు ముందు పునాదులు వేయటం, ఎన్నికల తర్వాత దాన్ని మర్చిపోవటం. దీన్ని మీకు గుర్తుందో లేదో, దీనికి నిరసనగా రాజశేఖర రెడ్డి గారు 1999 నుంచి 2004 వరకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఈయన ఎక్కడైతే శంకుస్థాపన చేశారో ఆ శంకుస్థాపన దగ్గరికి వెళ్లి వాటిని సందర్శించి అక్కడ మొక్కలు నాటే ప్రయత్నం చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు శంకుస్థాపనలు చేయటం తప్ప తట్టెడు మట్టి కూడా వేయలేదు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. అది ఎస్టాబ్లిష్ చేయటం కోసమే నేను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా, అంటే 2004లో ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందు, పాదయాత్రకు ముందు అన్ని ప్రాజెక్టుల దగ్గరికి వెళ్లి, అంటే శంకుస్థాపన కార్యక్రమాల దగ్గరికి వెళ్లి, ఆ శంకుస్థాపన కార్యక్రమాల దగ్గర ఆ బండలు, చితికిపోయిన బండలు చూపించి అక్కడ మొక్కలు నాటినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి కార్యక్రమాలను నేను చేశానని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసినంతవరకు ఉన్న వాస్తవం చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఆయన శంకుస్థాపన చేసింది పట్టిసీమకి, పూర్తి చేసింది కూడా పట్టిసీమకే.
ఇది తప్ప అది కూడా తాత్కాలికమైంది. అది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలే. పైగా నిన్న గొప్ప విషయం చెప్పాడు, నేను నాకు చాలా ఆశ్చర్యం వేసింది, ఎందుకంటే నాకు బాగా తెలుసు కాబట్టి. పోలవరాన్ని ప్రారంభించింది నేనే, పూర్తి చేసేది నేనే అనేటువంటి మాట మాట్లాడాడు. అసలు పోలవరాన్ని నువ్వెక్కడ ప్రారంభించావు అంటున్నా. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాకముందు 9 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అసలు పోలవరం గురించి ఇప్పుడు ఆలోచించావా అని అడుగుతా ఉన్నా. పోలవరం గురించి అనేక సందర్భాల్లో, చివరికి ఇక్కడ మీకు ఒక మాట గుర్తు చేస్తా. స్వర్గీయ వడ్డే వీరభద్రరావు అని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యుడే పనిచేశాడు. ఆయన ఇప్పుడు లేడు, చనిపోయాడు అనుకోండి. ఆయన పోలవరం గురించి ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు, మీరు చెయ్యాలి అని పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. సైకిల్ యాత్రతో ఢిల్లీ వెళ్ళాడు. చివరికి పోలవరం ప్రాజెక్టు సైట్ దగ్గరకు వచ్చి గుండు చేయించుకున్నాడు నిరసనగా. నేను అడుగుతా ఉన్నా, పోలవరం ప్రాజెక్టు ప్రారంభించింది నువ్వా? సిగ్గుంది అసలు నీకు? అబద్ధం చెప్పడానికి సిగ్గుపడాలి కదా, అసత్యం చెప్పడానికి సిగ్గుపడాలి కదా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి పోలవరం ప్రాజెక్టుని నేనే చేశాను అని చెప్పుకోవడానికి సిగ్గు కూడా లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్పేసుకునేటువంటి కార్యక్రమం చేయటం చాలా బాధాకరమైనటువంటి అంశంగా నేను భావిస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు నేనే ప్రారంభించాను, నేనే పూర్తి చేస్తాను, పూర్తి చేయటం లేదో చూద్దాం, 2027కు పూర్తి చేస్తాననేటువంటి మాట మీరు చెబుతున్నారు. నేను ఒక మాట అడుగుతున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రతి సోమవారం పోలవరం అని మీరు వెళ్ళారుగా, 2017 నుంచి 19 వరకు వెళ్ళి అన్ని పర్యవేక్షించారుగా. మరి ఇప్పుడు 5 సంవత్సరాల టైం ఉంది, మరి ప్రతి సోమవారం వెళ్ళట్లేదే, ఒకసారి వెళ్ళి వచ్చేసారే, ఎందుకని? దాని కారణం ఏంటి చెప్పండి, నాకు అర్థం కాలేదు. అంటే అప్పుడు కమిషన్లు దండుకోవడానికి, లెక్కలు చూసుకోవడానికి వెళ్ళారు, ఇప్పుడేమో కమిషన్లు దండుకోవడానికి, లెక్కలు చూసుకోవడానికి వెళ్ళకోకుండా ఇవాళ కూర్చుంటున్నారంటే దీని అర్థం ఏమిటి అని అడుగుతా ఉన్నా. పోలవరాన్ని పోలవరం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కాబట్టి నేను ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. పోలవరం అనేది ఎక్స్ట్రాడినరీ డిలే అవుతుంది, చాలా దురదృష్టం ఇది. ఈ డిలేకి ఎవరు కారణం? జగన్మోహన్ రెడ్డి గారి కారణం అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. పోలవరానికి ఇంత డిలే కావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అసమర్థ పరిపాలన. ప్రోటోకాల్ లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాడు. దాని ప్రకారం చేయటం వల్ల పోలవరం ప్రాజెక్టు పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. ఇవాళ డిలే అవుతున్నటువంటి మాట వాస్తవాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజలకు తెలియచెప్పే బాధ్యత ప్రతి వైసీపీ నాయకులు, కార్యకర్తలు తీసుకోవాలి. ప్రజా పరిపాలనలో విఫలమైన కూటమి ప్రభుత్వం సూపర్ 6 అటర్ ఫ్లాప్ అయింది. వ్యాపార వర్గాలు వారు నష్టాల్లో ఉన్నారు. ప్రజల్లో కొనుగోలు శక్తి క్షీణించింది. ఒక్క పథకం సరిగ్గా అమలు చేయలేదు. కట్టలేరు బ్రిడ్జ్ కానీ, చింతలపూడి ఎత్తిపోతల పథకం కానీ పట్టించుకున్న నాదుడే లేడు. రోడ్లు దారుణంగా ఉన్నాయి. ఒక అభివృద్ధి లేదు. సంక్షేమ పథకాలు లేవు. టోటల్ గా కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో విఫలమైంది. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. తిరువూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్. సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు లేవు, ప్రజల్లో డబ్బులు చలామణి అవ్వట్లేదు. వ్యాపారాలు మా తిరువూరు మెయిన్ రోడ్ మీద టూలెట్ బోర్డు కనపడుతున్నాయి, చాలా షాపులు ఖాళీగా, వ్యాపారాలు రన్ లేదు, మనీ సర్క్యులేషన్ లేదు, రియల్ ఎస్టేట్ డమారైంది. అమరావతి అని గొప్పలు చెప్పి గ్రాఫిక్స్ చూపించినటువంటి అమరావతి ఈరోజు కొనే దిక్కు లేదు. రియల్ ఎస్టేట్ మొత్తం కూడా పడిపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా మొత్తం వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేశారు. వచ్చి 16 మాసాలు అవుతుందో లేదో ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది ఈ కూటమి పాలన అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్ద దించాలి. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా తప్పదు. రేపు స్థానిక సంస్థల ఎన్నికలు 7 మాసాల్లో వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు సిద్ధపడాలి మనం. ఏ ఎన్నిక వచ్చినా వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఉన్నాను. తప్పనిసరిగా ప్రజల్లో ఆ పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా రేపు 5 ఏళ్ళు తప్పదు కాబట్టి, అంటే ఇప్పుడు ఇంకా 3.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలే 6 నెలలు ఎలక్షన్ హడావుడిలో ఉంటాం కాబట్టి వాళ్ళ పెత్తనం ఈ 3 ఏళ్లే. అయినా కానీ మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది, పోరాటాలు ఆపేది లేదు. మీకు ప్రజలకి మీకు బుద్ధి చెప్పేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క దాన్ని కూడా ఎత్తి చూపి విమర్శించడం తప్ప ఒక కన్స్ట్రక్టివ్ గా, ఒక సమగ్రంగా, ఒక అవగాహనతో మనకి వచ్చేటటువంటి డబ్బులన్నీ మనం ఖర్చు పెట్టేదంతా బడ్జెట్ ఏంటి అని ఆయన అడుగుతా ఉంటే ఆ బడ్జెట్ పెట్టేశారు. ఆర్థిక మంత్రి ఏం చెప్తారు, రోజు అప్పుల కోసం పాటలే. ఢిల్లీకి పోయి 4,000 కోట్ల అప్పు కావాలి, ఇగో బాండ్లు సూచీలు మీకు పెడతాం, మీకు మాకు అప్పులు ఇవ్వండి, మేము జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పుకుంటున్నారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎత్తి చూస్తే దానికి సరైన సమాధానం మీరు చెప్పట్లేదు. మీ దగ్గర సరైన సమాధానం లేదు. ఆ రోజు నేను ఆర్థిక శాఖలో నిష్ణాతుడన్నావు, నేను అపార అనుభవం ఉందన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు? ఏఈ మా ఆడపడుతులకి 1,500 రూపాయలు ఏఈ అది అడుగుతా ఉన్నారు, మా నిరుద్యోగులకి 3,000 రూపాయలు ఏఈ అని అడుగుతా ఉన్నారు. మీకు సిగ్గనిపించట్లేదా? బాజాలు డంబాలు ధార్మికంగా బాజా భజంతులతో అనంతపురంలో డప్పులు పెట్టుకున్నారు తప్ప ప్రజలు మీకు వచ్చే చెప్పులేసే పరిస్థితి మీకుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే మీరు చెప్పిన కాబట్టారు. ఈరోజు మా తిరువూరు నియోజకవర్గం ఉంది. మీరు చెప్పారు ఆ రోజు కట్లేరు ఈ బ్రిడ్జి ఏం చేశారు? చిత్తలపూడికి ఎత్తిపోతల పథకం ఏం చేశారు? మన రోడ్లన్నీ ఆ విధంగానే ఉన్నాయి. గుర్తు ఏ విధంగా ఉన్నాయి రోడ్లు? మరి పక్కనే ఉన్నటువంటి కోకిలంపాడు రోడ్డు మనం చూస్తే మనకు అర్థమైపోద్ది. అదేవిధంగా అక్కపాడే రోడ్డు అసలు ఏ రోడ్డు అని చెప్తాం? మీకు తెలియదు ఆ బడ్జెట్. ఈరోజు ప్రజల యొక్క సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించి మీరు దాంభికాలు చెప్తా ఉన్నారు, అన్ని అబద్ధాలు చెప్తున్నారు అని చెప్పి అసత్య ప్రచారం, సత్య దూరమైనటువంటి ప్రచారం చేస్తా ఉన్నారు. అందుకని ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నేను ఒక 15 రోజులు కానీ 20 రోజులు నెల లోపల మరి అమెరికా ప్రయాణం ఉందో చూసుకొని మళ్ళీ వెంటనే కుతుబులపూర్ నియోజకవర్గం గాజుల రామారావు గాలిపోచమ్మ వాస్తుని సందర్శించిన జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. హైడ్రా కూల్చివేతలు బాధితులకు పరామర్శ, ప్రభుత్వం తీరుపై ఆగ్రహం. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తున్నప్పుడు ఇచ్చినటువంటి భూములు ఆనాడే ప్రభుత్వం కంచె చేస్తుంటే మరి కబ్జా కాకపోతుండే. ఇవాళ ఇక్కడ మేము పోచమ్మ బస్తీలో ఉన్నాం. ఈ 260 ఎకరాలు అదే విధంగా ఇంకా పక్కకు ఉన్నటువంటి కొంత ల్యాండ్ మొత్తం కలిపితే ఒక 400 ఎకరాల ల్యాండ్ అనేక సార్లు కబ్జాకు గురైంది. మరి అన్ని ప్రభుత్వాలు మారుతూ వస్తున్నప్పటికీ కూడా ఆ కబ్జాను విడిపించలేకపోయాను. ఇప్పుడు హైడ్రా సడన్ గా వచ్చేసి పెద్దవాళ్ళ జోలికి పోకుండా పేదవాళ్ళ ఇండ్ల మీద పడి రాత్రికి రాత్రి మరి మీరు ఖాళీ చేస్తారా సస్తారా అని చెప్పి చిన్న పిల్లలు ఉన్నారు, ఒక పక్క వర్షం పడుతుంది, ఇంకొక పక్క పండగ వచ్చింది, అన్ని ఉన్నటువంటి సందర్భంలో కూడా మరి ప్రత్యేకించి కూలగొట్టడం దారుణం. ఇవన్నీ ఒక పక్కనైతే కోర్టు ఇదివరకు స్పష్టంగా చెప్పింది, ఆ శనివారము ఆదివారము మీరు ఎవరి జోలికి వెళ్ళకండి, వాళ్ళు కోర్టుకు వచ్చేటటువంటి అవకాశం ఇవ్వాలి, ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఉన్నది కాబట్టి న్యాయ వ్యవస్థను గౌరవించాలని చెప్పింది. అయినా సరే ఈ ప్రభుత్వం దాన్ని విస్మరించి నిన్న ఆదివారం పూట వచ్చి ఇక్కడ బస్తీలో ఇండ్లు కూలగొట్టడం అంటే మామూలు విషయం కాదు, చాలా దారుణమైన విషయం. అసలు చాలా పేదవాళ్ళు, ఎందుకు చాతగాని వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళని కూడా, ముసలి వాళ్ళని కూడా రోడ్డు మీద గుంజేసి మొత్తం కూలగొట్టినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ దారుణం. ఇంకా ఘోరం ఏంటంటే ఇదివరకే కరెంటు స్తంభాలు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు అన్ని ఉన్నటువంటి వాళ్ళని కూడా కనీసం బేఖాతరుగా తీసేయడం. ఇంకా మీదికెళ్ళి అబద్ధం చెప్పుడు, మేము నోటీసులు ఇచ్చినాం కాబట్టి కూలగొడుతున్నామని. ఇవాళ నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా, పండగ పూట పేద ప్రజల ఉసురు తీసుకోకండి. మీరు ఇక్కడ ఉండేటటువంటి పేదలు ఎక్కువ మంది లేరు, 150-200 కుటుంబాలు కూడా లేవు. ఈ 200 మందికి మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఫస్ట్ ఇవ్వండి. వాళ్ళు ఇక్కడ నుంచి మూవ్ అవ్వడానికి R&R కాంపన్సేషన్ కింద ఎట్లయితే మూసి దగ్గర ఇచ్చిండ్రో అట్లా R&R కాంపన్సేషన్ కింద కుటుంబానికి 50,000 ఇచ్చి వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని తీసుకెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో దింపండి.
కానీ మీరు ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండాల్సింది దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్లు కూలగొడతా ఉంటే ఈ ఉసురు తగలక మానది మీ ప్రభుత్వానికి. మీకు మిమ్మల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు మళ్ళా 6వ తారీఖు లోపల వస్తామని చెప్పి హైడ్రా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ వాళ్ళని బెదిరించిపోయినట. 6వ తారీఖు లోపల మీరు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాతనే ఇక్కడికి హైడ్రా రావాలి. ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా మళ్ళా హైడ్రా వస్తే ఆ బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ బాధితులు వాళ్ళ వివరాలు అన్ని తీసుకొని నేనే వస్తాను. హైడ్రాకి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారు, ఎట్లా రమ్మంటారు అనేది మీరు చెప్పండి. మున్సిపల్ మంత్రి ముఖ్యమంత్రి అయిపోయినరు. ఆయన దొరకకుండా ఆయన గడిలో ఉంటాడు. ఆఫీస్ కి రాడు, సెక్రటేరియట్ కి రాడు. ఎక్కడికి పోయి ఇవ్వాలి ప్రజలు ప్రజాపాలన అని చెప్పిండ్రు. అక్కడ రోజు ఉంటే వచ్చి అప్లికేషన్లు ఇవ్వమన్నారు. అక్కడికి ఒక్కసారి వచ్చిండు ముఖ్యమంత్రి గారు లాస్ట్ 2 సంవత్సరాలలో. మరి పేద ప్రజలు పోయి కష్టాలు ఎక్కడ చెప్పుకోవాలి? మేము ఇక్కడ వీళ్ళందరి వివరాలు కలెక్ట్ చేస్తున్నాం. దాదాపు 200 కుటుంబాలు ఉన్నాయి. ఆ మొత్తం వివరాలు తీసుకొని మీ దగ్గరకు వస్తాం. మళ్ళా బుల్డోజర్ వచ్చే లోపల వీళ్ళకి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కబ్జా ఎక్కడదండి? కబ్జా ఎవరు చేసిరు? అరికప్పుడు గాంధీ గారు చేసిరు 12 ఎకరాలు. దాన్ని తీయమనండి దమ్ముంటే ఫస్ట్. అది తీయకుండా చిన్న పిల్లలు పెట్టుకొని కూలీనాలు వేసుకునేటోళ్ళు, రాళ్ళు కొట్టుకునేటోళ్ళు ఇంట్లో తీసి ఏం హీరోయిజం చూపిస్తారండి? ఎవరిని చూపిస్తారు? ఇప్పుడు అంతకుముందు ఇక్కడ వెంచర్స్ చేసి అమ్మిండ్రు బ్రదర్, మీకు తెలియదా? మీరు లోకల్ రిపోర్టర్స్. అంతకుముందు వెంచర్స్ చేసి అమ్మిండ్రు. కొంతమంది డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటివి ఉన్నాయి. 5 లక్షలు 6 లక్షలు కట్టి రూములు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు. మరి ప్రభుత్వం వాళ్ళకి 6 లక్షలు ఇవ్వమని చెప్పండి ఇక్కడ నుంచి ఎలగొట్టేటప్పుడు. అంటే నేను అనేది ఏంటంటే ప్రభుత్వం ఫేర్ గా ఉండాలి. ఏ ప్రభుత్వంలో కబ్జా జరిగినా కూడా తప్పే ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ కబ్జా పేదవాళ్ళదే కనబడుతుందా? పెద్దోళ్ళది కనబడదా? ఎకరాలు మింగింది కనబడదా? నేను అనేది ఏంటంటే అవి కక్కించండి మీరు, మీకు దమ్ముంటే. అవి పక్కన పెట్టి పేదవాళ్ళ ఇళ్ల మీద పడి జులుం చేస్తామంటే చూసుకుంటూ ఊరుకునేటోళ్ళు లేరు. నేను మళ్ళా చెప్తున్నా, 6వ తారీఖు లోపల వస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చిరట్టు ఇక్కడ వాళ్ళకి. 6వ తారీఖు లోపల మీది నిజమైన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అయితే ఇక్కడ బిడ్డలందరికీ మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వండి. ఇవ్వకుండా 6వ తారీఖు నాడు కనుక మీరు వస్తే బుల్డోజర్ కి ఎదురుగా నేనే పడుకుంటా. మళ్ళీ చెప్తా ఉన్నా. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో న్యాయ సంబంధిత అంశాలపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్యమంత్రితో భేటీ. చంద్రబాబు జీవితంలో శంకుస్థాపన చేసి పూర్తి చేసింది కేవలం పట్టిసీమ మాత్రమే. మాజీ మంత్రి అంబటి రాంబాబు. ప్రజా పరిపాలనలో విఫలమైన కూటమి ప్రభుత్వం సూపర్ 6 అటర్ ఫ్లాప్. మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్. హైడ్రా కూల్చివేతల బాధితులకు పరామర్శ. ప్రభుత్వం తీరుపై ఆగ్రహం. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.